హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దినేష్ రాయల్ అఫిషియల్. ఈరోజు మన వీడియోలో భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ఛత్రపతి శివాజీ గురించి ఈ వీడియోలో అయితే మనం శివాజీ 1630 సంవత్సరం పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరు కోటలో షాహాజీ జిజియాజీ దంపతులకు జన్మించాడు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చెందినవారు. శివాజీ తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశమునకు చెందిన ఆడపడుచు. శివాజీకి ముందు పుట్టిన అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై పార్వతి పేరు శివాజీకి పెట్టింది. షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా మొఘలులు ఆదిల్ షాతో కలిసి షాహాజీని ఓడించారు. ఆదిల్ షాతో సంధి ప్రకారం షాహాజీ ప్రస్తుతం బెంగళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది. షాహాజీ పూణేలో తనకున్న జాగీరును వదుకోవాల్సిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకున్నాడు. షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగళూరు జాగీరుకు వెళ్ళాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది. చిన్నప్పటి నుండి భారత రామాయణ బలి చక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు మొలగింపజేసింది. స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు. తన తండ్రి పొందిన పరాజయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలతో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు నేర్చుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టాడు. 17 ఏళ్ల వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యాన్ని చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో 2 ఏళ్లలో కొండన, రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. శివాజీ తన కోటలను సొంతం చేసుకోవడం చూసి ఆదిల్ షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేశాడు. తర్వాత శివాజీని బెంగళూరులో ఉన్న శివాజీ అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి 2 సైన్యాలను పంపగా అన్నదమ్ములిద్దరూ ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బందీ విముక్తుని చేయించుకున్నారు. అప్పుడు ఆదిల్ షా యుద్ధ భయంకరుడిగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్ను శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు. శివాజీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ అతనిని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్టదైవమైన భవానీదేవి దేవాలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్ధముగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్గఢ్ కోట దగ్గర సమావేశం అవడానికి ఇద్దరూ అంగీకరించారు. అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు. ఇద్దరూ కేవలం తమ అంగరక్షలతో గూడారంలోకి వెళ్లి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినప్పుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు. అంతలో అడ్డు వచ్చిన అఫ్జల్ ఖాన్ సైనికాధికారులను శివాజీ సైన్యాధికారులు అడ్డుకొనగా శివాజీ తన దగ్గర పిడి పులిగోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను ఉగ్ర నరసింహ వలె చీల్చి చెండాడాడు. అఫ్జల్ ఖాన్ తప్పించుకొని గుడారం నుండి బయటకు పారిపోతుండగా ఒకే వేటుకు శివాజీ అఫ్జల్ ఖాన్ తల నరుకుతాడు. అఫ్జల్ ఖాన్ సేనను శివాజీ సేన దట్టమైన అడవుల్లో అటకాయించి మెరుపు దాడులతో మట్టి కరిపించింది. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు. ఎలాగైనా శివాజీని అణచాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధవీరులుగా పేరు తెచ్చుకున్న అఫ్జల్ వస్తూన్ సైనికులను పంపించగా శివాజీ సేన వేల సంఖ్యతో వస్తూన్లను చంపి విజయం సాధించింది. ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశమంతా వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు. ఇది సహించలేని బీజాపూర్ సుల్తాన్ అరబ్, పర్షియా, ఆఫ్ఘన్ నుండి మెరికల్ లాంటి 10,000 మంది కిరాయి సైనికులను శివాజీని అంతమొందించడానికి పంపగా శివాజీ తన వద్దనున్న 5,000 మరాఠా యోధులతో కలిసి కొల్హాపూర్ వద్ద ఎదుర్కొన్నాడు. హరహర మహాదేవ అంటూ శివాజీ యుద్ధరంగంలోకి విజృంభించి శత్రువులను ఊచకోత కోశాడు. ఈ విజయంతో కేవలం సుల్తానులే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. శివాజీ నుండి ఎప్పటికైనా తనకు ముప్పు తప్పదని ఔరంగజేబు భావించి సన్నాహాలు మొదలుపెట్టాడు. తన మేనమామ అయిన షైస్తా ఖాన్ను యుద్ధానికి పంపాడు. 1660లో ఔరంగజేబు తన మేనమామ అయిన షైస్తా ఖాన్కు 1,00,000కు పైగా సుశక్తులైన సైన్యాన్ని, ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోమని రమ్మని పంపించాడు. బలమైన షైస్తా ఖాన్ సేన ముందు శివాజీ సేన తలవంచక తప్పలేదు. శివాజీ ఓటమి అంగీకరించి పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది. పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్లో షాయిస్తా ఖాన్ నివాసం ఏర్పరచుకున్నాడు. ఎప్పటికైనా శివాజీ మెరుపుదాడి చేస్తాడని
షాయిస్తా ఖాన్ పూణే నగరమంతా చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాడు. 1663 ఏప్రిల్లో నగరంలో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలిసి పెళ్లి కూతురు తరపున బంధువుల్లో కలిసిపోయి లాల్ మహల్ చేరుకున్నాడు. ఆ భవనం స్వయానా తన పర్యవేక్షణలో నిర్మించబడింది కాబట్టి సులువుగా లోపలికి చేరుకొని షాయిస్తా ఖాన్ గదిలోకి చేరుకున్నాడు. శివాజీ కత్తి వేటుకు షాయిస్తా ఖాన్ 3 వేళ్లు తెగి కింద పడగా షాయిస్తా ఖాన్ కిటికీలో నుండి దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. ఇంతలో ఇది పసిగట్టిన షాయిస్తా ఖాన్ అంగరక్షకులు షాయిస్తా ఖాన్ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. మొఘలులకు మచ్చ తెచ్చిన షాయిస్తా ఖాన్ను ఔరంగజేబు సుదూర బెంగాలీ ప్రాంతానికి పంపించేశాడు. 1664 నాటికి సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. శివాజీ సూరత్ పైన దాడి చేసి ధనాన్ని ఆయుధాలను దోచుకున్నాడు. అపారమైన ఆ మొఘల్ సంపదతో కొన్ని వేల మందిని తన సైన్యంలో చేర్చుకున్నాడు. కొద్ది రోజుల్లో మొఘలులు బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్న పూణే దగ్గర ఉన్న కొండన కోట స్వాధీనం కాలేదు. ఆ కోటను ఉదయ్ భాన్ రాథోడ్ అనే రాజపుత్రుడు పరిరక్షిస్తుండడమే కారణం. దౌర్భేద్యమైన ఆ కోట చుట్టూ ఎప్పుడూ సైనికులు పహారా కాస్తుండడంతో శివాజీ తన దగ్గర అత్యంత గొప్ప సైనికాధికారి పేరు తెచ్చుకున్న తానాజీ మలుసారేకి ఆ కోట స్వాధీనం చేసుకునే బాధ్యత అప్పగించాడు. తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొద్ది రోజుల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. కొన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమైన సైన్యం ఉంది. చివరగా కోటకు ఒకవైపు ఉన్న ఒక కొండ తానాజీని ఆకర్షించింది. ఆ కొండ చాలా ఏటువాలుగా ఉండడంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం. అప్పుడు తానాజీ యశ్వంతి అనే పేరు గల ఉడుముకు తాడు కట్టి కొండపైకి విసిరాడు. తాడు సహాయంతో పైకి వెళ్లిన వారు అందించిన తాళ్లను పట్టుకొని సైన్యం కోటలోకి చేరుకుంది. చరిత్రలో యుద్ధంలో ఉడుమును ఉపయోగించడం ఇదే ప్రథమం అనుకోవచ్చు. అంతలో తానాజీ సోదరుడు సూర్యాజీ కోట ముఖద్వారం పైన దాడి చేశాడు. మరాఠాలకు రాజపుత్రులకు జరిగిన భీకరమైన పోరులో మరాఠాలు గెలిచిన తానాజీ మరణించాడు. ఈ వార్త విన్న శివాజీ కోటను గెలిచాము కానీ సింహాన్ని పోగొట్టుకున్నాము అన్నాడు. సింహం వలె పోరాడిన తానాజీ గౌరవార్థం కొండన కోట పేరును సింహగఢ్గా మార్చాడు. 1674 సంవత్సరాన రాయ్గఢ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అని బిరుదును ప్రదానం చేశారు. కొన్నాళ్లకు 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వెల్లూరు గింగిలను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్ల పాటు యుద్ధాలతో గడిపి హిందూ రాజులను ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ 3 వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి 1680 సంవత్సరంలో మధ్యాహ్నం 12 గడియలకు ఏప్రిల్ 3వ తేదీన రాయ్గఢ్ కోటలో మరణించాడు. శివాజీ పెద్ద కొడుకు అయిన శంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించాడు. చూశారుగా, ఒక ప్రాణం జననం మరణం మధ్య ఎంత విజయం కీర్తి ఉందో. ఇటువంటి గొప్ప చరిత్రను తెలుసుకున్నందుకు నేను తెలిపినందుకు గర్వపడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన దినేష్ రాయల్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.